పోతే ఎవరు వచ్చిందనేది కూడా తెలుస్తలేదు ముసలోనికి. నేను ఆడుకొచ్చిందనుకో ముసలోడా మూతి పండ్లు రాతాయి. నేను నీ మనవరాలు మీనాక్షిని. అరే నువ్వు ఆయన బుజ్జి నేను అరే పరిగెత్తి ఎరుకునే కావచ్చు అనుకొని మాట విసుకుతుంది. అనుకోకు సారీ సరే అయితే ఏది మరి గిటి మొక్కని వచ్చినావు. ఏందా 3 పాటిల కాండవాళ్ళు మెడలేసుకొని గాడ కూర్చొని పుట్టగా తాగుతున్నావు ఏంది మరి? వెంజాయ్ ఓట్ల వెంజాయ్ ఏం చేయంటాడు మరి? అందరు ఇచ్చిన కీసలు పట్టుకొని ఇంట్లో పోయామంటే ముసలి ఎర్ర తోమేటట్టున్నది. ఏనన్నా తోమల మీద కూర్చున్నావా అంటే కుయ్యో కుయ్యో అని జీవులు వేసుకొని వచ్చి పోలీసు సార్ దొక్కేటట్టున్నారు. అక్క అందుకే ఈ దుకాణాన్ని ఇంట్లో వెనకమర్ర పెట్టుకున్నా. వీడికైతే ఎవరు రారు. సరే తప్పున్నారో గాని ఇంతకు ఆ మెడలున్న 3 పాటిల కండువలేందే మరి? ఊళ్ళే ఈ 3 పార్టీలు బలపరిచిన 3 మనుషులు సర్పంచ్గా పోటీ చేస్తారు. నేను కూడా ఈ 3 మనుషులకు ఓటేస్తా అని మాటిచ్చిన. అందుకే ఈ 3 పార్టీల కండువాలు మెడలేసుకొని అందరికి మద్దతు తెలుపుతాను. ఏం చేయంటున్నావు మరి? మనిషి అనేటోడు ఎవడన్నా ఒక్క పార్టీ కండువ వేసుకొని తిరుగుతాడు. ఒక్క పార్టీ బలపరిచిన మనిషికి ఓటేస్తాడు గాని 3 పార్టీల కండువలు మెడలేసుకొని నేను 3 పార్టీల మనిషిని అనడేందే? నేను అంటా నీకేమన్నా అభ్యంతరం చెప్పు. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోపోయింది అనుకో అంటే నువ్వు మా పార్టీ దగ్గర తీసుకుంటున్నావు అంటే నువ్వు ఆ పార్టీ మనిషి అన్నట్ట అంటే నువ్వు మాకు ఓటేవన్నట్టేనా అని వాళ్ళ కండాలో పెట్టుకుంటారు. ఎందుకు నాకు వచ్చిన తిప్పల చెప్పు. తెల్లారులైతే మొఖాలు చూసుకునేటోళ్ళు. నాకు ఎవరితోటి పగలు కుట్రలద్దు. అందుకే అందరికీ ఓటేస్తా అని చెప్పిన. అందరు ఎవరైతే కాలు మొక్కినా తిరిగి దండం పెడతాను. మరి ఇండిపెండెంట్ గా వేసే మనిషికి ఏమని చెప్తావు చెప్పు? చెప్పేది ఏమి లేదు. తమ్మి నీదే అన్న పార్టీ జెండా ఉంటే పట్టుకరా మెడలేసుకుంటా అని చెప్తా. ఏ పార్టీ జెండాలు ఏమి లేకుంటే నువ్వేం రంది పెడకు తమ్మి ఆనుంటే పట్టుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటే నా ఓటు మాత్రం గట్టిగా నీకేస్తా అని చెప్తా. దుకాణం బాధ. అది సరే గాని మరి ఈ తాగుడేంది ఈ ఊగుడేందే? ఏందంటే ఇప్పుడే ఉతలకాయ పోదామని ఓ సర్పంచ్ అభ్యర్థి వచ్చి ఈ కీస చేతిలో పెట్టిండు. ఇప్పుడు నేను పుసుక్కున వద్దనని అనుకో అంటే నువ్వు నా దగ్గర తీసుకోవా? నా కోట ఏమన్నట్టేనా అని అంటాడు. ఎందుకు వచ్చిన కర్మ? ఎవరు కోటకి ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా తీస్తాన సంచిలేస్తాన వరుస పెట్టి అయితే ఇంకా గుద్దేటప్పుడు గుద్దుతా.